హలో ఎవ్రీవన్, ఈరోజు నేను లెహంగాను కుడుతున్నానండి. 36 సైజు. ఇప్పుడు మెయిన్ క్లాత్ని సైడ్స్ చిన్నగా కుట్టుకొని ఆ తర్వాత చెంగులు పెట్టుకుంటున్నానండి. చెంగులు పెట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా కుచ్చులు 36 సైజుకు మెజర్మెంట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా లైనింగ్ను పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్కు లైనింగ్ను జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని ఇక్కడ ముడతలు పడకుండా నీట్గా సర్దుకుంటూ మెయిన్ క్లాత్ను లైనింగ్ను జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను లెహంగాకు మధ్యలో పట్టీ పెడుతున్నానండి. 2 ఇంచెస్ అంత క్లాత్ను పైన మెయిన్ క్లాత్కు పట్టీలాగా వేసుకుంటున్నానండి. పట్టీ ఈవెన్గా అంతా ఒకేలాగా పెట్టుకోవాలండి. అప్పుడు నీట్గా వస్తుంది. జాయింట్ల దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా పెట్టుకోవాలండి. ఇలా చిన్న మెయిన్ క్లాత్కు పట్టి మొత్తం క్లాత్కి 3 మీటర్స్ క్లాత్కి పెట్టుకోవాలండి. ఇది నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. లోపల లైనింగ్ మాత్రం 2.5 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ కొంచెం తక్కువే తీసుకున్నానండి. హెవీ వెయిట్ అవుతుందని తక్కువ తీసుకున్నానండి. ఇప్పుడు మనము హిప్కు బెల్ట్కు పైన బార్డర్ కట్ చేసుకున్నామండి. ఆ కట్ చేసుకున్న దానికి 36 సైజుకు సరిపడా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న దాన్ని 2 సైడ్ల 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కు హిప్ బెల్ట్ దగ్గర అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకుంటూ నీట్గా కింద ప్రిల్స్ పైన ప్రిల్స్ ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ అటాచ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకో ఫోల్డ్ వేసుకొని రిటర్న్ తీసుకొని మెయిన్ క్లాత్ సైడ్ బెల్ట్ వచ్చేలాగా సర్దుకుంటూ నీట్గా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం అయిపోయిందండి. తర్వాత సైడ్స్ జాయిన్ చేయాలండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ను 2 ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలండి. తర్వాత లైనింగ్ కూడా కుట్టుకోవాలి. అలాగే చూసారా అండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దానికి డోరీ పెట్టుకోవాలండి. డోరీకి హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నానండి. నడుము డోరీకి హాఫ్ సర్కిల్లో క్లాత్ని కట్ చేసుకొని దాని కింద మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత డోరీకి అటాచ్ చేయాలండి. ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇలా 3 వేసానండి నేను. 2 సైడ్లకు 3 జాయిన్ చేశానండి. చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ లాగా. సైడ్స్లో హ్యాంగింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 రెడీ చేసుకున్నానండి. లూప్లో నుంచి తీసానండి. ఇలా సైడ్స్కు నాట్ వేసుకోవచ్చండి. ఇది స్టైల్గానే ఉంటుంది. నాట్ వేసుకోవడానికి కూడా ఉంటుంది. చూసారా పట్టీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా 36 సైజ్ అండి. ఇది ఓవరాల్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి లెహంగా. ఇది చూసారండి ఆ హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో. హిప్ బెల్ట్ దగ్గర కూడా నీట్గా వచ్చిందండి. ఇలా చింగులు అన్నీ నీట్గా ఉన్నాయండి. బ్లౌజ్ కూడా అండి. బ్లౌజ్ కుట్టానండి.
మొత్తం ఇలా నీట్గా ఉందండి. బాహుబలి హ్యాండ్స్ టైప్లో పెట్టానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్